జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ టెక్స్ట్ చూసే ఇదేంది బా ఇదే మన భగవద్గీతకు అసలు ఈ చైనాకు సంబంధం ఏంది, వీళ్ళేం తమిళ ఇటు రాసినారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇస్కాన్ లాంటి ఏవో కొన్ని సంస్థలు, కొందరు మహనీయులు తప్ప భగవద్గీతను ఎవరు కూడా పెద్దగా ప్రచారం కూడా చేయడం లే. అసలు చాలా మందికి అసలు భగవద్గీత ఎందుకు ఉండాలి, దాంట్లో ఏముండాలి, అది ఎవరు అందించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో కూడా తెలియదు. నేను ఒక వీడియో చూసిన, ఆయన ఎవరు మడకసరి ఎమ్మెల్యే అంట, ఎంఎస్ రాజు అని చెప్పేసి, ఆయన మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, భగవద్గీత వల్ల మన బతుకులేం బాగుపడలేదు అని చెప్పి మాట్లాడినాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మళ్ళీ కాదు, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్వి, నీకు ఎందుకు ఆ టీటీడీ బోర్డు మెంబర్గా నీకు ఎందుకు ఇచ్చినారో నాకు అర్థం కాడలే. అంటే కనీసం భగవద్గీత గొప్పదనం ఏంటో తెలియదు, దాని ఉద్దేశం ఏంటో తెలియదు, దాని సారాంశం ఏంటో తెలియదు, దానివల్ల మన బతుకులు బాగుపడలేదని మాట్లాడతావా? అది ఎట్లా మాట్లాడతావా స్వామి ఆ మాదిరిగా నువ్వు? అంటే దాని అర్థం ఏంది? నీకు భగవద్గీత గురించి తెలియదు, అర్థమవుతుందా? అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు మెంబర్ని చేసినారు, ఇంకేం మాట్లాడాలా? కనీసం ఈయన గారికి భగవద్గీతలో కొన్ని శ్లోకాలను ఎప్పుడన్నా చదివి ఉంటాడా, వినుంటాడా? కనీసం మొత్తం మీద ఎంటైర్ భగవద్గీత సారాంశం ఉన్నా ఆయనకు తెలిసి ఉంటుందా? ఏ విధంగా ఇటువంటి కామెంట్లు చేస్తారు? ఇప్పుడు అన్య మతస్థులు ఏదైనా మాట్లాడినారంటే వాళ్ళు ఏదో హిందూ వ్యతిరేకతతో మాట్లాడినారు అని అనుకోవచ్చు. ఈయన ఎట్లా ఆ విధంగా భగవద్గీత మీద ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తాడు? భగవద్గీత అన్నాడు, తర్వాత ఏమో రంజాన్కు పోయినాడు, తర్వాత అసలు ఇంకా క్రిస్టియన్స్ మాట ఊసే ఎత్తలా. అంటే అప్పటికి నువ్వు క్రిస్టియన్ అనుకోవాలా, ఏమనుకోవాలా? నువ్వు భగవద్గీత అన్నావు, అలాంటప్పుడు నువ్వు ఖురాన్ ఎందుకల్లా, లేదా బైబిల్ని ఎందుకల్లా? అంటే హిందువులు అంత తేరగాబడి ఉన్నారు ఏడా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భగవద్గీత గురించి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇలాంటి కారుకూతలన్నీ కూడా వస్తూ ఉంటారు, ఇలాంటి చౌకబారు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సరే, దీంతో మన భగవద్గీతను మనోళ్లే కాదు విదేశీయులు కూడా దూరం పెట్టారు. కానీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భగవద్గీతను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రతి దేశంలో కూడా ఈ భగవద్గీత సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని భాషలలోకి మన భగవద్గీతను తర్జుమా చేస్తున్నారు. మీరు కూడా వినే ఉంటారు, మన భగవద్గీతను అరబీలోకి కూడా తర్జుమా చేశారు. ఈ క్రమంలోనే మన భగవద్గీతను చైనీస్ భాషలోకి కూడా అనువదించినారన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసామా, అరబీలోకి ట్రాన్స్లేట్ చేసామా? చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా మన భగవద్గీతను ఫాలో అవుతారు. మన భగవద్గీతను చదివి వాళ్ళు సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఏది మన గొప్పదనం తెలుసుకొని చాలామంది, ఒక్కరు కాదు, సైంటిస్టులైనా, లేకపోతే ఆర్మీ ఆఫీసర్లైనా, లేకపోతే దేశాధినేతలైనా మన భగవద్గీత అంటే ప్రాణం పెడతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న సారాంశం అలాంటిది. కానీ ఏడుండే వాళ్ళకి మన వాళ్ళకి తెలియలేదే, అది కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళకు. ఇంక ఎందుకు మన బతుకులు? ఒకసారి ఆలోచించండి. ఇక ఈ సందర్భంగా చైనా రాజధాని అయినటువంటి బీజింగ్లోని మన భారతీయ రాయబార కార్యాలయంలో సంగమం భారతీయ తాత్విక సాంప్రదాయాల సమ్మేళనం అనేటటువంటి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట. ఆశ్చర్యకరంగా ఈ భారతీయ తాత్విక సమ్మేళనానికి 200 మందికి పైగా ఈ చైనీస్ పండితులు హాజరైనారన్నమాట. అర్థమవుతుందా? సరే, వీళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జుంగ్ బయోషెంగ్. ఈ ప్రొఫెసర్ జుంగ్ బయోషెంగ్ వయసు వచ్చేసి 88 సంవత్సరాలు. ఈయనే మన భగవద్గీతను చైనీస్ భాషలోకి అనువదించినారన్నమాట. ఇక ఈయన ఈ సందర్భంగా మాట్లాడతా మన భగవద్గీతను భారత తాత్విక సంపదకు అద్దం పట్టే ఆధ్యాత్మిక ఇతిహాసం, అలాగే తాత్విక విజ్ఞాన సర్వస్వంగా పేర్కొన్నాడనమాట. అంటే ఒక ఎన్క్లోపీడియాగా పేర్కొన్నారనమాట. భగవద్గీత భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాదని, దానిలో ఉన్నటువంటి విలువలు కావచ్చు, ఆలోచనలు ఎప్పటికీ భారతీయ సమాజానికి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి ఆయన తెలియజేశారనమాట. అంతేకాకుండా 1984 నుంచి 1986 మధ్య కన్యాకుమారి నుంచి గోరఖ్పూర్ వరకు, అంటే గోరఖ్పూర్ అంటే తెలుసా మీకు, మన యోగి ఆదిత్యనాథ్ గారి నియోజకవర్గం అనమాట అది. అక్కడి వరకు భారతదేశం అంతటా చేసినటువంటి తన ప్రయాణ అనుభవాలను వివరిస్తా ప్రతి చోట కూడా శ్రీకృష్ణుని యొక్క ఉనికిని, ప్రభావాన్ని నేను అనుభవించానని చెప్పేసి ఈ జూంగ్ అయితే గుర్తు చేసుకున్నారనమాట. భగవద్గీత అనేది కేవలం భారతీయులకు మాత్రమే కాదు, చైనాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒక ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరిచిందని, అందుకే అది ప్రపంచంలోని ప్రధాన భాషల్లోకి అనువదించబడిందని చెప్పేసి ఆయన వివరించాడనమాట. ఇకపోతే జేజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అయినటువంటి ఈ వాంగ్జూ చెంగ్ మాట్లాడుతూ సుమారు 5000 ఏళ్ల క్రితం యుద్ధ భూమిలో పుట్టినటువంటి భగవద్గీత నేటి కాలంలోనూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సమాధానాలు అందించగలిగే శాశ్వత గ్రంథం. ఒక మనిషి ఎలా బ్రతకాలా, ఎలా తన ధర్మాన్ని నిర్వహించాలా అన్న విషయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చదివి తెలుసుకోవాలని చెప్పేసి ఆయన వివరించాడనమాట. చూడండి, చైనా వాళ్ళకి అర్థమైంది
ఇక్కడ మడకసిరి ఎమ్మెల్యేకి అర్థం కాల. ఒక మడకసిరి ఎమ్మెల్యేకే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళకు చాలా మందికి అర్థం కావడంలే. ఇక మిగిలినటువంటి చైనీస్ పండితులు మాట్లాడతా భగవద్గీతను జ్ఞానామృతంగా భారతీయ నాగరికతకు సూక్ష్మ రూపంగా పరిణించవచ్చు అని చెప్పేసి ప్రముఖ చైనా పండితులంతా కూడా అభిప్రాయపడ్డారనమాట. ఆధునిక ప్రపంచంలో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి ఆధ్యాత్మిక భౌతిక గందరగోళాలకు ఈ గ్రంథం సార్థకమైనటువంటి మార్గదర్శకత్వం ఇస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా పేర్కొన్నారు. భగవద్గీత లాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని తాము ఇప్పటి వరకు చూడలేదని, అసలు ఇలాంటి గ్రంథం ఒకటి ఉంటుందని చెప్పేసి తమకు ఇప్పటి వరకు తెలియదని, కానీ తమకు ఈ గ్రంథం గొప్పతనం తెలుసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ చైనీస్ పండితులందరూ కలిసి మన భగవద్గీతను ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథంగా పేర్కొంటారు. జేజేలు కొట్టడం ఇక్కడ విశేషం అనమాట. అదయ్యా మన సనాతన ధర్మము, అదయ్యా మన భగవద్గీత. కానీ మన ఇతిహాసాలను కానీ పురాణాలను కానీ పక్కన పెట్టి పక్కన వాళ్ళకి జైలు కొడతా, పక్క దేశాలకు ఏదో జోలు గారుస్తా, మనల్ని మనం అవమానించుకుంటా, ఇది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు చైనా వచ్చేసి మనకు శత్రు దేశము, నేను కాదనడంలే 100%. సరే, అక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా కావచ్చు, మేధావులు ఏం చేస్తారు, సైంటిస్టులు ఏం చేస్తారు అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మంచి అనేదాన్ని వెతుకుతారు, మనకు మేలు చేసేదాన్ని వెతుకుతారు. ఇప్పుడు ఈ చైనాలో ఉండేవాళ్ళు కూడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కంటే భగవద్గీతలో విలువైనటువంటి సమాచారం ఉన్నది, సారాంశం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు గ్రహించి భగవద్గీతను ఈ చైనీస్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. అంత మాత్రం తెలివితేటలు మనకు లేకపోయినా ఇంకేం మాట్లాడాలా? ప్రతి ఒక్కరు కూడా నాయనా మీ దండం పెడతా, మీరు శ్లోకాలన్నీ చదవాల్సిన అవసరం లే. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు మామూలుగా బిజీగా ఉండరు. ఎందుకంటే మీరు డబ్బులు అనుకుంటే పరిగెత్తా ఉంటారు కదా, మీకు అంత టైం ఉండకపోవచ్చు. కనీసం ఆయన ఎవరో ఘంటసాల అని ఆయన ఈ భగవద్గీత గురించి ఏదో ఆడియో టేప్ ఉంటుంది, ఒకసారి దాన్ని వినండి. లేదా భగవద్గీత సారాంశం అంటే ఎట్టుంటుందో తెలుసుకోండి. ఓ నీ అమ్మ, భగవద్గీత అంటే చచ్చిపోయిన పీలికాడ పెడతారా స్వామి. ఒక మనిషి ప్రాణంతో ఉండేటప్పుడు ఎట్ట బతకాలా, ఎట్ట నడుచుకోవాలా, ధర్మం కోసం ఎట్ట నిలబడాలా, అవసరమైతే ధర్మం కోసం ఎట్ట యుద్ధం చేయాలా, మనం దేశానికి ధర్మానికి ఎట్ట ఉపయోగపడాలని ఉంటుంది ఈ మాతృభూమి కోసం. అలాంటిది తీరా సచ్చినోడు కాడ దొంగపోయి పెడతారు. ఇంక సచ్చినోడు వాడు గుంతలో పోయి చేస్తాడు, యుద్ధాలోడా ఏమి తెలివిరా మీరు కడుపు, ఎందుకులే మా ఎక్కువ మాట్లాడకూడదు. సచిన శవాల కాడ పెడతారే భగవద్గీత ఎత్తుకొని పోయి, ఇంకేం మాట్లాడాలా అంటలే మీ బతుకులు చేయడా. అసలు నేను ఇక్కడ ఒక మాట చెప్తా, చాలా మందికి చదువు రాదు, ఏది క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళకు. కానీ బైబిల్ను పవిత్రంగా పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతా ఉంటారు, ఆడిబి ఎత్తుకొని పోయి చర్చిలో పెట్టుకొని కూర్చొని చూసుకుంటా ఉంటారు. అది వాళ్ళకి వచ్చినా రాకపోయినా చదువు కూడా రాదు కొంతమందికి అయితే. ఖురాన్ అయితే ఇంక నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పాలంటే అసలు చెప్పాలంటే వాళ్ళ దైవంగా భావిస్తారు ఖురాన్. మన బతుకులు ఏం బతుకులు రా స్వామి, ఏం మనుషులు రా నాయన బతుకులు జడ. ఎట్టే కదరా స్వామి మన సనాతన ధర్మం ఎట్లయిపోతుంది, విలువలు లేకుండా పోతుంది. పొరంబోకుండా కొడకలారా, మనల్ని మనమే గౌరవించుకోలేనప్పుడు పక్కన వాడు ఎట్లా గౌరవిస్తాడు, ఎట్ట గౌరవిస్తాడు అంటాలే. కొంచెమైనా సిగ్గు తెచ్చుకుంటారా నాయన, పక్కన వాళ్ళు చూసైనా నేర్చుకుంటారా స్వామి. వాళ్ళ కాళ్ళ కింద దూరం కూడా పనికి రాకుండా పోతున్నామే రోజు రోజుకి. ఏం బతుకులరా మీ బతుకులు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.